మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికకు విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా కొద్ది నిమిషాలు ఆలకించుదాం. గత 3 దినాలుగా ఈ దినముతో కలుపుకొని ఈ ఉపవాస ప్రార్థన కూడికలను మహిమకరముగా జరిపించుచున్న దేవునికి స్తుతియు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఏది ఏమైనా ఈ రాత్రి ఈ 3వ దినము ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలో మనమందరమును కూడా మొదటిగా పాటల ద్వారా ఆరాధన ద్వారా ఆయన నామాన్ని ఘనపరుచున్నాం. ఈ సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతుండగా ఎవరు కూడా నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండక శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభునామం పేరిట మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకొనుచున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖన భాగాన్ని మనం ఈ దినము ధ్యానం చేద్దాము. చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. చెప్పిన రెఫరెన్స్ జాగ్రత్తగా ఆలోచన చేయండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. చాలు. ఈ వాక్య భాగాన్ని మరి ఒక పర్యాయం నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయుచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయమును ఈ 2 పత్రికల వలన మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్ముడే మనతో మాట్లాడి మనలను బలపరుచునుగాక. దేవుని సన్నిధిలో చదవబడిన లేఖన భాగం భక్తుడైనటువంటి పేతురు గారు, అలాగుననే అపోస్తులుడైన పౌలు గారు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన పరిచర్యలో ఘనమైనటువంటి కార్యములు జరిగిస్తూ దేవుని కొరకు వారు
అనేకమైన శ్రమలను అనుభవిస్తూ సంఘమును స్థాపించే క్రమంలో పాపములోను శాపములోను భయంకరమైనటువంటి లోక ఊబిలో కూరుకుపోయిన ప్రతి ఒక్కరిని కూడా రక్షకుడైన యేసు వైపు త్రిప్పే క్రమంలో చాలా పట్టుదల కలిగిన భక్తి మార్గంలో వీరు నడుస్తూ ఉన్నారు. గమనించండి, ఈనాడు మనము ఈ 2వ పేతురు పత్రికలో మనము చదువుకున్న ఈ లేఖన భాగం ఆయన అనేకులకు శుభమని చెప్తూ వ్రాసినటువంటి ఈ మాటలు మనము జ్ఞాపకము చేసుకొనగలిగితే ఈ రాత్రి అనేక సార్లు విశ్వాసములో బలపరుస్తున్నటువంటి సందర్భాలను మనము గమనించగలం. అయినప్పటికీ ఈనాడు మనము చదువుకున్న లేఖన భాగములో ఉన్న వివరమును మనము చాలా జాగ్రత్తగా కొంచెం పరిశీలన చేస్తూ ముందుకు వెళ్తే, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలు, ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞ మీరు జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకు ఈ 2వ పత్రిక వ్రాస్తా ఉన్నాడు అంటే, దేవుడు ప్రవక్తల ద్వారా పలుకబడిన మాటలు, రక్షకుడైన యేసు ప్రభుల వారు అపోస్తుల ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఒక నమ్మకమైన బిడలగా బ్రతకాలన్న సంకల్పం చొప్పున నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను అని చెప్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. నిర్మలమైన మీ మనస్సులను నేను రేపుచున్నాను. దేని కొరకు ఆయన వారి మనస్సులను రేపుచున్నాడయా అని దేవుని వాక్యమును మనము పరిశీలన చేయగలిగితే, భక్తుడైనటువంటి యూదా గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనము చదువుకొనగలిగితే, చాలామంది అనుకుంటారు 1వ అధ్యాయం అన్నాడు కదా, ఇంకెన్ని అధ్యాయాలు ఉంటుందో. అక్కడ ఉన్నది 1టే అధ్యాయం. భక్త కోటికి వ్రాసిన యూదా పత్రికను మనము గమనిస్తే, ప్రియ దేని బిడ్డలారా, ఇక్కడ మనము ఒక స్పష్టమైనటువంటి వివరమును మనం చదువుకోనగలుగుతాం. ఈనాడు మనము చాలా జాగ్రత్తగా దేవుని మాటలు గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేని కొరకు ఇక్కడ వ్రాసిన మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటే 17వ వచనం చదవండి ఒకసారి. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున చదవండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ 17వ వచన భాగము నుండి 23వ వచన భాగం వరకును కూడా యూదా భక్తుడు ఇక్కడ అనేకులను వారి మనస్సులను రేపుచూ మాట్లాడుతున్నాడు. ఏమని? అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు
పరిహాసకులందరూ ఈ విధముగా అనుకుంటారంట. ఈనాడు మన జీవితాలలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఆ అంత్యకాలమునందు భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపొస్తలులు ఇదివరలో మీరు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనండి. ఈ లోకములో ప్రభువుని నమ్ముకున్నారు కదా, ఆయనను విశ్వసిస్తున్నారు కదా, వారు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకుంటున్నారు కదా. యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారిని ఏమంటారంట? పరిహాసకులు. కనుక జాగ్రత్తగా ఉండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకి ఇదివరలో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఇది అంత్యకాలము గనుక భక్తిహీనమైన క్రియలు, దురాశల చొప్పున నడిచే నడవడిక, పరిహాసం చేసే స్థితి అనేక సందర్భాల్లో కలగవచ్చు. కనుక ఏ విధంగా వారిని రేపుతున్నాడో ఆలోచన చేయండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అపొస్తలులు ఇదివరలో మీరు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇందాక భక్తుడైనటువంటి ఆ యొక్క పేతురు గారు అంటున్నాడు కదా, నిర్మలమైన మీ మనస్సులను నేను రేపుచున్నాను. ఏమిటి ఆయనంటే దేవుని యొక్క ఆజ్ఞలు మీరు జ్ఞాపకము చేసుకోవాలని, అపొస్తలుల ద్వారా జరిగించిన పరిచర్య మీరు జ్ఞాపకము చేసుకోవాలని, ఇదిగో మీరు కనికరించబడుటకై మీ మనస్సులను నేను రేపుచున్నానంటున్న మాట ఇక్కడ క్లుప్తమైన వివరమును తెలియచేస్తున్నాడు. దేని కొరకు వారిని రేపుతున్నారయ్యా అంటే, ప్రియదినులారా, దేవుని సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకోగలము కదా, మనము విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనము కట్టుకొనుటకై రేపబడుతున్నాము. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో అపొస్తలులు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో దురాశల చొప్పున నడిచే వారి మాటలు, భక్తిహీనమైన ప్రవర్తన కలిగిన వారి మాటలు, పరిహాసకులు అంటున్నారని చెప్పేసి ఈ విధముగా మనము నిస్సహాయపడవలసిన పని లేదు. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక పట్టణమును మనము పొందుకొనుటకు మనల్ని మనము జాగ్రత్త పరుచుకుంటూ, ఎందుకంటే వారు ఆ విధంగా మాట్లాడడానికి గల కారణము కూడా చెప్తున్నారు. వారు ప్రకృతి సంబంధులు కనుక, వారు ఆత్మ లేని వారు కనుక ఏం కలుగు చేస్తూ ఉంటారంట? భేదములు కలుగు చేస్తూ ఉంటారు. ఈనాడు కలిగిన భక్తిని, దేవునితో కలిగిన తత్సంబంధమును చెడగొట్టవలనని అనేక విధములుగా అపవాది అనేటువంటి వాడు ఈ లోక సంబంధమైన వాటి వైపు మనలను రేపుటకు సిద్ధపడుతుండగా, మనల్ని మనము జాగ్రత్తగా కాచుకోవాలని, మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకొనుచు అతి పరిశుద్ధమైన దాని మీద, దేనినైతే మనం విశ్వసిస్తున్నామో, దేనినైతే మనము నమ్ముతున్నామో, మనము దాని మీద కట్టబడినట్లుగా, మనల్ని మనము చూచుకోవాలి. దేవునికి స్తోత్రం. అనేక మార్లు చెప్తా ఉన్నాం, దేవుని వాక్యమే మనకి ప్రామాణికమైనది. ఒక వ్యక్తి కట్టబడుటకు, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందుకొని ఆ అతి పరిశుద్ధమైనటువంటి ఆ స్థలమును చేరే కృపను పొందుకొనుటకు మనము కట్టబడుతున్న క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన వాక్యము ద్వారా, ఆయన ప్రార్థన ద్వారా, ఈనాగున విశ్వాస సంబంధమైన క్రియల ద్వారా, ప్రియదినుడిలారా, పట్టుదల కలిగినటువంటి, ఆ యొక్క నిరీక్షణ కలిగినటువంటి, వైరాగ్యముతో కూడినటువంటి భక్తి జీవితముతో మనము ఆయనను చేరుకొనుటకై మన జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మన ఆత్మలో ప్రియదినుడు అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనము కట్టుకొనుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయుచున్నప్పుడు, ఇదిగో అపవాదిగాడు ఒక పక్క వచ్చి ప్రలోభ పెడతా ఉంటాడు.
ఒకవైపు దేవుని వాక్యం మనల్ని రేపుతా ఉంది, మనము భక్తి కలిగి జీవించాలి, మనము యథార్థత కలిగి జీవించాలి. ఇదిగో రాబోతున్న ఉగ్రత బహు భయంకరమైనది, ఆ ఉగ్రత నుంచి మనము తప్పించబడాలని దేవుని వాక్యము ఆయన సేవకుల ద్వారా ఆయన రేపుతున్నప్పుడు మనము ఆ వాక్యమును విశ్వసించి ఆ వాక్యములో మనము కట్టబడుటకు, ఆ వాక్యములో మన ఆత్మీయ జీవితము స్థిరపరచబడుటకు యోగ్యమైన ప్రవర్తనతో ముందుకు కొనసాగుతున్నప్పుడు ఏమాత్రమును కూడా సాతాను సంబంధమైన ఆ ప్రేరణలో మన యొద్దకు రాలేవు. నీవు ఒక వైరాగ్యము కలిగి, ఒక నమ్మకము కలిగి, ఒక యథార్థత కలిగి, ఇదిగో నిరీక్షణ కలిగి, ఆయననే గురిగా పెట్టుకొని నీవు ప్రయాణము చేస్తూ నీవు దేవుని వాక్యము నిన్ను రేపుతున్నప్పుడు ఆయన ఆజ్ఞలు మీరు జ్ఞాపకం చేసుకోండి. రాబోతున్న ఉగ్రత బహు భయంకరమైంది, నశించిపోవుట ఆయన చిత్తము కాదు. మీరందరూ కూడా కాపాడబడాలని దేవుని వాక్యం చెప్తుంది అని మనము ఆయన రాకడ కొరకు మనము రేపబడుతున్నప్పుడు ఆయన వాక్కుకు, ఆయన యొక్క ఆ మాటకు మనమందరమును కూడా స్పందించుదుముగాక. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. అపోస్తలులు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇలాగున అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద కట్టబడుతున్న వివరమును మనకి అతి క్లుప్తముగా అనేక సందర్భాలలో తెలియజేస్తూ వస్తున్న మాటలు మనం వింటూనే ఉన్నాం. కనుక మన జీవితాలలో మనము విశ్వసించే దాని మీద మనము విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనము కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండో మాట చెప్తున్నారు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంట? నేను మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేతును. ఈనాడు మనము మన జీవితాలను జ్ఞాపకము చేసుకున్నట్లయితే మనసుతో చేసేవారు కనబడుతున్నారు, కానీ ఆత్మలో ప్రార్థన చేయువారు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. కారణం ఏమిటంటే ఈ పరిశుద్ధాత్మ శక్తిని నమ్మనటువంటి వారు, ఆత్మ లేదు అని భ్రమపడుతున్నటువంటి వారి జీవితాలలో మరి ఒక మెట్టు పైకి ఎక్కలేకపోతా ఉన్నారు. కనుకని దేవుని వాక్యం చెప్తుంది, నాడు నీవు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుదువుగాక. హల్లెలూయా. దేని కొరకు మనము రెండవదిగా రేపబడుతున్నామంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట కొరకు. ఇదిగో మూడో విషయం చెప్తున్నారు ఇక్కడ, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసు క్రీస్తు కనికరము కొరకు, కనిపెట్టేదాని కొరకు మనము రేపబడాలి. దేని కొరకు మనము కనిపెట్టుకుంటున్నాం? ఈ లోక సంబంధమైన వాటి కొరక? ఈ లోక సంబంధమైన నీచమైన, తుచ్చమైన, లైమ్ అయిపోయే ఈ లోక సంబంధమైన వాటి కొరకు, ఇదిగో దినదినము క్షణక్షణము అహర్నిశలు వాటి కొరకు మనము కనిపెట్టుకుంటున్నామేమో. ఈ రాత్రి దూరాన సమీపాన దేవుని మాటలు ఆలకిస్తున్న నా దేవుని ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మనము దేని కొరకు కనిపెట్టుకోవాలంటే నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసు క్రీస్తు కనికరము కొరకు. ఎవరి కనికరం కొరకండి? వాళ్ళు సహాయం చేస్తారేమో, వీళ్ళు సహాయం చేస్తారేమో, వాళ్ళు మాకు అండగా నిలబడతారేమో, వీళ్ళు మాకు అండగా నిలబడతారేమో, ఎక్కడి నుంచైనా ఏదో ఒక విధంగా మాకు ఏదో ఒకటి లభిస్తుందేమో అని ఎవరెవరో కనికర్మల కొరకు ఎదురు చూచుచున్న నీవు ఈ రాత్రి రేపబడుచుండగా దేవుని కనికరము కొరకు కనిపెట్టుకొని ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నాలుగో విషయం, దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా చూసుకోవాలి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా కాచుకోవాలి. ఎవరి ప్రేమలో నిలబడాలంట? చెప్పండి అందరు, ఎవరి ప్రేమలో? మాటలు వచ్చా మీకు? మాట్లాడగలుగుతారా?
దేవుడు మీ నాలుకలను సడలింప చేయునుగాక. ఎందుకని మాటలు రావా? హల్లెలూయా చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో మనము నాలుగవదిగా దేవుని ప్రేమలో నిలుచుండునట్లుగా కాచుకొనుడి. దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటే, యేసు ప్రభు వారంటే ఎంతమందికి ఇష్టమైంది? మాకు అందరికి ఇష్టమేనయ్యా. యేసయ్య అంటే మాకు ఎంత ప్రేమో తెలుసా? క్రిస్మస్ రోజున మంచి బట్టలు కట్టుకుంటాము, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తాము, ఇదిగో ఆయన ఆరాధన చేస్తాము, ఇదిగో ఆయన వాక్యం వింటాము, ఇదిగో మేము అనేకమైన పరిచర్య చేస్తాము, అనేకమైనటువంటి కార్యాలు ఆయన కొరకు ఏదైనా చేస్తాము. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒకడు నా ఆజ్ఞను గైకుంటే వాడు నన్ను ప్రేమించినట్టు. దేవునికి స్తోత్రం. ఎట్లా ప్రేమించినట్టంట? ఫోటో చూసి ముద్దు పెట్టుకోవటం కాదు, యేసయ్య ఫోటో చూసి. ఏమండి, చాలామంది ఇట్టిట్ అనుకుంటారు, ఎందుకో మరి. ఆ ప్రేమ నీవు మాటలతో కాదు, క్రియతో చూపించాలి. దేవుని వాక్యము, ఆయన ఆజ్ఞ నీవు ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడు ఆయన ప్రేమలో నీవు నిలబడినట్లు. పై మాటలు చెప్పేవాళ్ళు ఆయన ప్రేమలో చెప్పండి నిలబడలేరు. ఆయన వాక్యమును అనుసరించువారు, ఆయన వాక్య ప్రకారముగా జీవించువారు, ఆయన వాక్యమును ప్రతిబింబింపజేసేవారు, క్రియలతో కూడా దేవుని నామాన్ని ఘనపరిచేవారు ఆయన ప్రేమలో నిలిచి ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. అట్టి కృపను మనమందరమును కూడా కలిగి ఉందుముగాక. హల్లెలూయా. ఐదవది, సందేహపడు వారి మీద కనికరం చూపాలంట. ఎవరి మీద? సందేహపడే వారి మీద. పదే పదే చాలామందికి డౌట్లు వస్తూ ఉంటాయి. అసలు దేవుడు ఇట్లా ఎందుకు జరిగిద్ది? అసలు దేవుడే ఉంటే ఇట్లా ఎందుకు జరిగిద్ది? ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు నిజంగానే మనల్ని కాపాడతాడంటారా? కొంతమందికి ఈ మాటలన్నీ వింటూ ఉంటే వాళ్ళని చూస్తే కొంతకాలానికి ఏమనిపిస్తుంది అంటే వారి మీద కొంచెం అసహ్యం అనిపిస్తుంది. ఇక వీళ్ళు ఇంతే అనుకుంటారు. కానీ ప్రభు అంటున్నాడు, వారి మీద కనికరపడి వారి కొరకు ప్రార్థన చేయండి. వారు జారిపోకుండా, వారు పడిపోకుండా, వారిలో ఉన్న సందేహము చేత దేవుణ్ణి విడిచిపెట్టకుండా వారి కొరకు మనం ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. అట్ ద సేమ్ టైం అదే స్థితిలో మనం ఉన్నామేమో, ఒకవేళ సందేహపడుతున్నామేమో, ఒకవేళ మనలోనే ఆ నమ్మకం కలగట్లేదేమో. మార్తంటుందయ్యా, అంత్యదినమందు, పునరుత్థానమందు మృతులు లేగస్తారని నాకు తెలుసు అంటుంది. ప్రభు అంటారు, నేను ఇప్పుడు లేపుతానని ఆయన అంటుంటే ఆమంటది, పునరుత్థానమందు మృతులు లెగుస్తారని నాకు తెలుసు అయ్యా అంటుంది. నా దేవుని ప్రియులారా, మన భక్తి జీవితం ఎలాగుంది? వారి మీద దేవుడు కనికరపడి లాజరును బ్రతికించినట్లుగా ఈనాడు ఆత్మ సంబంధమైన క్రియలలో చచ్చిన స్థితిలో ఉన్న మన యొక్క బ్రతుకులను బ్రతికించడానికై ఆయన మన మీద కనికరపడ్డాడు. కాబట్టి మనము అనేకుల మీద కనికరపడుతూ వారి కొరకు ప్రార్థన చేయుదుముగాక. హల్లెలూయా. ఆయన నమ్మడండి. పాస్టర్ గారు నేను ఎన్ని చెప్తానా అసలు ఆయన నా మాట ఏనండి, అసలు నమ్మకం కలగదండి అని అంటున్నావా? నువ్వే దేవుని సన్నిధికి వచ్చే అలా మాట్లాడితే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? భార్య నడవడికిని బట్టంట భర్త వాక్యము లేకుండానే మారు మనసు పొందుకుంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రవర్తనే ఒక స్వార్థగా మార్చబడాలి. ఒకవేళ ఆయన సందేహపడేవాడేమో, ఒకవేళ ఆమె సందేహపడేదేమో, ఆ బిడ్డలు సందేహపడేవాళ్ళేనేమో, కానీ వారి మీద కనికరపడి వారి కొరకు ప్రార్థన చేయుటకు మనము రేపబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరో విషయాన్ని మనము గమనిస్తే, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. నాకెందుకులేండి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే ఏమైతో?
వాళ్ళల్లో ఉన్న దెయ్యాలు మాకు వస్తాయేమో, వీళ్ళ గురించి ప్రార్థన చేస్తే మాకెందుకంటారు, ఈ బాధలన్నీ ఈ శోభలన్నీ మాకెందుకు, మేము ప్రార్థన చేసుకుంటాం, మేము భక్తిగా బతుకుతాం. ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, అగ్నిలో నుండి కొందరిని లాగినట్టుగా మీరు రక్షించండి. కళ్ళ ఎదుటే నశించిపోతున్న వారు, ఏమండి, ఈనాడు అనేక మంది యవ్వన బిడ్డలు వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటూ యవ్వన కాలములోనే కాలగర్భములో కలిసిపోతున్న వారు ఈనాడు అనేక మందిని మనం చూస్తుండగా ఎలాగున మౌనముగా ఉండగలము? నశించిపోతున్న వారి కొరకు అంగలార్చగలిగిన ఒక యోధుల వలె మనము మార్చబడగలిగితే అనేక మంది యవ్వనులు కాపాడబడతారు. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పాపము ఊబిలో ఆ భయంకరమైనటువంటి క్షోభతో నలిగిపోతున్న వారు, ఇదిగో ఇది మరణమే మాకు శరణం అనుకుంటున్నటువంటి వారు, ఇదిగో మా తప్పులు ఎవరు క్షమించలేరు అనుకుంటున్నటువంటి వారిని, ఇదిగో దేవుని ప్రేమ చేత వారిని అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత దేవుడు వారిని రక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మనముగా బాప్తిసం పొందుకున్నాం, మాకు పర్లేదులే, మేము కూడా వెళ్ళిపోతాం పరలోకం అనుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇతరుల క్షేమమును కోరి వారి మేలును మనము కోరుకున్న వారమైతే దేవుడు మన ఎడల మేలు చేయువాడై ఉన్నాడు. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చివరి మాట, 7వ మాట, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకోక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించి. వాళ్ళు పాపులండి, బే వరస్ట్ అండి, వాళ్ళంటే నాకు చేదరేస్తుంది అన్నమాకు. ఒకప్పుడు అదే మన బ్రతుకు, ఒకప్పుడు మన బ్రతుకు అదేనేమో. గత జీవితాన్ని మర్చిపోతున్నావేమో. ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో శరీర సంబంధమైన వారి యొక్క అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రము ఒప్పుకోవద్దు. వారితో సహవాసం చేస్తున్నా, వారితో నీవు నడుస్తున్నా, వారి ఆలోచనలకు నీవు ఒప్పుకోవద్దు. కానీ వారిని నీవు అసహించుకోకుండా వారిలో ఉన్న పాపాన్ని మాత్రం నీవు అసహించుకో. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వారిని అసహించుకుంటాము, వారిలో ఉన్న పాపాన్ని మటుకి హత్తుకుంటాం, అమ్మ అక్క అన్నట్టుగా ఎత్తుకొని జీవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో యోసేపు అంటున్నాడు కదా, ఇదిగో ఈ ఘోరమైన పాపమును నేను చేయలేను. కారణం ఏమిటంటే నా దేవుని దృష్టికి నేను ఈ పనిని చేసి దుఃఖ పెట్టలేను, కాబట్టి నేను చెరసాలలోకైనా వెళ్ళిపోతా. ఏం చేసినా పర్వాలేదు అనుకున్నాడేమో బహుశా. అక్కడ నుండి ఒప్పుకొనక దాని నుంచి పారిపోయిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం బిగ్గరగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అసహించుకొనుచు భయముతో కొందరిని కనికరించండి, కరుణించండి. కరుణించలేకపోతున్నామేమో. ఎన్నిసార్లు చెప్పినా ఈమె మార్చుకోవట్లేదండి, నేనెంత ప్రార్థన చేసినా వీరికి మార్పు కలగట్లేదండి అని చెప్పేసి నీవు వారి గురించి విసుగు వేసారిపోయి ఉన్నావేమో. వారిని నీవు అసహించుకోవద్దు, కానీ వారిలో ఉన్న అపవిత్రత అంతా తొలగిపోవునట్లుగా, దేవుని కనికరము వారి మీదకి వచ్చినట్లుగా ఒక దయ కలిగి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒక దయ కలిగి మనము వారి ఎడల వారు విడువబడకుండా దేవుని రాజ్యములో వారు కూడా పరలోకములోనికి వచ్చినట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎన్ని విషయాలు నేర్చుకున్నాము? 7 విషయాలు యోధా భక్తుడు అనేకులను రేపుటకు ఈ మాటలను వ్రాశాడు. ఆనాటి ఆ ప్రజలే కాదు,
నేటి వరకును కూడా ఈ పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నా, ధ్యానిస్తున్నా, బోధిస్తున్నా మనందరి జీవితాలలో ఈ భూమి యావత్తు నివసిస్తున్న ప్రపంచం అంతటి మీద మనుషుల మీదకి ఈ విధమైన విశ్వాస సంబంధమైనటువంటి మాటలు అనేకులను రేపుట కొరకై భక్తుడు రేపబడిన వాడై అనేకులను రేపుట కొరకు దేవుని యొక్క సహాయము చేత ఈ మాటలను మన కొరకు సిద్ధపరిచాడు. పరిశుద్ధమైన దాని మీద కట్టబడుతూ పరిశుద్ధాత్మల ప్రార్థన చేస్తూ ఇదిగో దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనము కనిపెట్టుకుంటూ ఆయన ప్రేమలో నిలబడుతూ సందేహపడే వారి మీద మనం కనికరపడుతూ అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని రక్షిస్తూ శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనకుండా దాన్ని అసహించుకుంటూ భయముతో మనమందరము బ్రతుకుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. పేతురయ్య గారు అంటున్నాడు, ఇదిగో నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. ఈ రాత్రి దేవుని మాట ఆలకిస్తున్న నా దైవ జనాంగమా, మిమ్మలను ఒక సేవకునిగా దేవుని మాటల చేత రేపుచున్నగా మనమందరమును కూడా ఆయన మాటకు స్పందించుదుముగాక. ఆయన మాటను మనమందరము కూడా రిసీవ్ చేసుకుందుముగాక. ఆయన మాట ప్రకారముగా జీవించుట కనుకై మనమందరమును కూడా ప్రయాసపడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 45 అధ్యాయం, యెషయా గ్రంథము 45 అధ్యాయం 13వ వచన భాగం చదవండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 13వ వచన భాగం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 13వ వచన భాగం. నీతిని బట్టి కోరేషును రేపితిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్దాం దగ్గరగా, హల్లెలూయా. అర్థమవుతున్నాయండి మాటలు? దేవుని మాటలు అర్థమవుతున్నాయా? ఏమోలండి, మీరు చెప్పుకోండి, త్వరగా ముగించండి అంటారా? చూడండి, పేతురయ్య గారు చెప్పినట్లుగా నిర్మలమైన మీ మనస్సులను నేను రేపుచున్నాను. దేని కొరకయ్యా అంటే దేవుని ఆజ్ఞలను మీరు పాటించాలని, వాటిని జ్ఞాపకము చేసుకుని వాటి ప్రకారంగా మీరు జీవించాలని. ఏమిటి ఆయన మనల నుండి ఆశిస్తున్నదంటే అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి, దేవుని కొరకు కనిపెట్టుకోవాలి, ప్రేమలో నిలబడాలి, దేవుని ప్రేమలో సందేహపడు వారి మీద కనికరము చూపాలి, అగ్నిలో నుండి కొందరిని లాగినట్లుగా రక్షించాలి, శరీర సంబంధమైన వారి యొక్క అపవిత్ర ప్రవర్తనకే మాత్రం ఒప్పుకోకూడదు, కానీ దాన్ని అసహించుకోకుండా కనికరము, దేవుని యందు భయం కలిగి కొందరిని మనం కనికరించాలి. ఈ క్రమములో మనము జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో అమూల్యమైన ఒక సాక్ష్యమును మనము చదవగలుగుతాం. సాక్షాత్తు ప్రభువే మాట్లాడుతున్న మాట, సాక్షాత్తు ప్రభువే మాట్లాడుతున్న మాట. యెషయా భక్తుని ద్వారా 45వ అధ్యాయము 13వ వచన భాగములో నీతిని బట్టి కోరేషును నేను రేపితిని. ఎవరిని రేపాడంట? ఎవరో తెలుసా? ఈ కోరేషు ఎవరో తెలుసా? మాకేం తెలుసయ్యా, మేము ఎప్పుడు చూడలేదేంటి అన్నట్టు చూస్తున్నారు. ఈ కోరేజ్ అంటే మాకేం తెలుసయ్యా, ఎల్లయ్యో పొల్లయ్యో వాళ్ళైతే తెలుసు మాకు, కోరేజ్ మాకేం తెలుసు. ఈ కోరేష్ ఎవరు? ఈ కోరేష్ ఎవరు అంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, పారసీకపు దేశపు రాజు. ఇతడు అన్యుడు. మీకు కావాలంటే దేవుని వాక్యంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం చదువుతారా? 36వ అధ్యాయం చదవండి ఒకసారి. ఆ మాట చదువుకుందాం, ఆ మాట అవసరమైంది. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో
36 22 నుండి చదవండి ఒకసారి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపించగా అతడు తన రాజ్యమంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, పరమందలి దేవుడైన యెహోవా సకల జనములను నాశనము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆయన జనులకు మీ అందరిలో బయలుదేరవలనన్న ఇచ్చగలిగిన వారెవరో వారు బయలుదేరవచ్చు. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. చూడండి ప్రియులారా, దేవుని వాక్యం ఇక్కడ మాట్లాడుతున్న సత్యం ఏంటో తెలుసా? ఇక్కడ ఎవరిని రేపుతున్నాడంట? నీతిని బట్టి కోరేషును నేను రేపాను. అసలు ఈ కోరేషు ఎవరు అంటే అన్య మతమునకు చెందినవాడు. ఈ మాట నేను అనకూడదు, దయతో క్షమించాలి. ఇతడు అన్యుడు. కోరేషును దేవుడు రేపుటకు గల కారణం ఏంటంటే, నెబుకద్నెజరు పరిపాలనలో ప్రజలందరూ కూడా చెరపట్టబడి ఆ యొక్క బానిసత్వములోనికి వెళ్ళిపోయారు. దానికి ముందుగా జరిగిన సంభవం ఏమిటంటే, రాజుల 2వ గ్రంథములో 25వ అధ్యాయములో ఉంటాయి ఆ మాటలు. చెరపట్టబడిన సమయములో ఆ ప్రజల యొక్క ఇళ్ళన్నీ తగలబెట్టారు. ఇళ్ళు మాత్రమే కాదండి, మందిరాన్ని కూడా తగలబెట్టారు. ఇశ్రాయేలు యొక్క ఇండ్లంటిని కూడా వారి మందిరాలను, ఆ మందిరమును, యెరూషలేము యొక్క మందిరమును తగలబెట్టేశారు, పాడు చేశారు. చివరికి వారందరినీ కూడా చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారయ్య అంటే బానిసత్వములో ఉన్నారు. వారి ఇళ్ళన్నీ కూడా దగ్ధం చేయబడ్డాయి, కాల్చబడ్డాయి, మందిరము కాల్చబడింది. ప్రియులారా, ఎందుకు ఈ కోరేషును ప్రభువు రేపుతున్నాడు? ఎందుకు ఈ కోరేషును ప్రభు రేపుతున్నాడంటే, కాల్చబడిన దేవుని మందిరం తిరిగి కట్టుట కొరకై కోరేషును దేవుడు రేపుతున్నవాడై ఉన్నాడు. చప్పట్లు కొడుతూ పరిశుద్ధుడైన దేవుని నామాన్ని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఇదిగో దేవుని మందిరము ఒక నెబుకద్నెజరు పరిపాలన కాల్చబడితే, స్వదేశపు రాజైన నెబుకద్నెజరు ఆ మందిరమును కాపాడలేకపోయాడు. కారణం, తన పరిపాలనలో దైవ సంబంధమైన ఆలోచన లేదు. ప్రజలు ఆ విధమైన భయంకరమైన శోధనలకు గురి అవుతూ వచ్చారు. కానీ నా దేవుని ప్రేమ కొంతకాలము తర్వాత వారిని దర్శించడానికై కోరేషును దేవుడు రేపుతున్నాడు. కోరేషును దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు నా ప్రజల కొరకు, ఇదిగో నా కొరకు నీవు ఒక మందిరాన్ని కట్టించాలి అని చెప్పగానండి, ఇతడేం చేశాడు తెలుసా? వెంటనే ఆ మాటను స్వీకరించాడంట. హల్లెలూయా. ఎవరండి? యేసు ప్రభువుని, యెహోవా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి కాదు ఇతను. కానీ ఇతనిలో ఉన్న ఒక గుణం ఏంటో తెలుసా?
ఏ మతమునైనా గౌరవముగా గౌరవించగలిగిన సాంప్రదాయము కలిగిన వ్యక్తి. హల్లెలూయా. మనుషుల మధ్యలో వివిధాలుగా అనేకమైన కక్షపూరితమైనటువంటి కార్యాలు నేడు మనం చూస్తూ ఉన్నాము. మన యొక్క ఈ దినాలలో అనేక సందర్భాలలో వివిధాలుగా కక్షలు, భేదములు, ఏమండి, కక్షపూరితమైన చర్యలు ప్రపంచంలో జరుగుతూ వస్తున్నాయి. కానీ ప్రభువు రేపిన వ్యక్తి కోరేషు, ప్రియదేవులారా, ఏ విధమైన వ్యక్తో తెలుసా? అతడు దేవుని చేత అభిషిక్తుడు అని పిలువబడినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథములో 44వ అధ్యాయము 28వ వచన భాగము, అదే విధంగా 45 ప్రారంభము నుండి కొన్ని వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి అవసరమైతే. అక్కడ వ్రాయబడి ఉన్నది, ఇదిగో నేను అతన్ని అభిషేకించాను, ఇదిగో అతడు నా చిత్తమంతయు కూడా నెరవేర్చగలిగిన వాడు. నేను అతన్ని ప్రేరేపించగా అతడు నేను అప్పగించిన దానిని చేయగలిగిన సత్తా కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది కదా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది కదా. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని మాటలు మనమందరమును కూడా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఆషామాషిగా మనం ఉండకూడదు. ఇదిగో ఒక అభిషక్తునిగా పిలువబడినటువంటి వాడు, ఇదిగో దేవుని చేత ప్రేరేపించబడినటువంటి వాడు, ఇదిగో అప్పగించిన దానిని వెంటనే దాన్ని చేయడానికి పూనుకున్నటువంటి వాడు. ఇతడు అన్య రాజులలో గొప్ప రాజు. ఈనాడు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ఆజ్ఞను పాటించినటువంటి వాడు. కోరేషును దేవుడు రేపాడు దేవుని ఆలయము కట్టుట కొరకై. ఈ రాత్రి ప్రభువు మనలను రేపుతున్నాడు, మనమే ఒక ఆలయముగా దేవుని కొరకు కట్టబడుట కొరకు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని రిసీవ్ చేసుకున్నాం. ఈ మాటను మనమందరం కూడా ఆహ్వానించుకుందాం మన హృదయాలలో. ఇదిగో ప్రభువు మనలను రేపుచుండగా మనమే ఆయనకు ఒక ఆలయముగా కట్టబడుదుముగాక. ఏదైనా ఒక కట్టడం ఒకని చేత కట్టబడుతుంది, సమస్తమును కట్టువాడు ఆయనే. ఇలాగున చదువుకుంటూ పోతే ఆ వాక్యములు ఉంటుంది కదా, మనమే ఆయన ఇల్లై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచన భాగములో వ్రాయబడిన మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరును పరిశుద్ధులై ఉండండి. మీరును పరిశుద్ధులై ఉండండి. నా దేవుని ప్రియులారా, ఈనాడు మనము ఆత్మ సంబంధమైన మనస్సును కలిగి శారీరక క్రియలన్నిటిని విడిచి కోరేషును రేపిన దేవుడు ఈనాడు మనలను రేపుతున్నాడు. మందిరము కాల్చబడుట, మందిరము ప్రియదుడు నిస్సహాయ స్థితిలో ఉండుట కారణం ఏమిటో తెలుసా? ఈనాడు మన హృదయం అనబడిన ఈ ఆలయము పాడైపోయింది. దేవుని వాక్యం మనల్ని రేపుతా ఉంది. పాడైన దేవుని మందిరము కట్టబడాలని, కాల్చబడిన దేవుని మందిరము కట్టబడాలని, పాడైపోయిన ఆత్మీయ స్థితి కట్టబడాలని, పాడైపోయిన ప్రార్థనా జీవితం కట్టబడాలని, ఇదిగో దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధమైన దాని మీద మనము కట్టబడాలని దేవుని ఆత్మ ప్రేరేపిస్తుండగా, దేవుని ఆత్మ మనలను రేపుతుండగా, కోరేషును రేపిన దేవుని ఆత్మ ఈనాడు మనలను రేపుతుండగా, చెడిపోయిన పడిపోయిన ఏమండి మన ఆత్మీయ స్థితిని కట్టుకొనుటకు మనము పూనుకొందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంతకాలము ఈ లోక సంబంధమైన వాటి కొరకు, ఇంతకాలము ఈ లోక సంబంధమైన ఇచ్చల కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకే పరుగులెడుతూ దేవునికి ఆలయమై ఉన్న మన దేహమును ఏం చేశాము? పాడు చేశాము. దేవుని వాక్యం అంటుంది కదా, ఇదిగో మీరు దేవునికి ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు, మీరు ఎరుగురా? భయము లేకనే ఈనాడు మనుషుడు ఏం చేస్తా ఉన్నాడు? ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? చేసిన దానికి వెంటనే శిక్ష కలగట్లేదంట. అందుకనే అనేకులు దానికి అలవాటు పడిపోయి ఆ శిక్ష రావట్లేదు కాబట్టి ఏ భయం లేకుండా నిర్భయంగా పాపాన్ని చేస్తూ ఉన్నారు. కనికరము కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. కృప కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక నిర్మలమైన మనస్సును మనము కలిగి ఉంటే ఆయన మనలను రేపుటకు సిద్ధమై ఉన్నాడు. ఇదిగో మనలను ఆయన రేపుతున్నప్పుడు విశ్వసించే అతి పరిశుద్ధమైన దేవుని ఆ యొక్క వాక్యము మీద మనము కట్టబడినట్లుగా మనము దేవునికి సహకరించుదాం. కట్టుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. కట్టబడుటకు మనము ప్రతికూలతలో నుండి అనుకూలతలోకి వచ్చుదుముగాక. ఇప్పుడు కాదయ్యా, ఇప్పుడు కాదు ప్రభువా, ఇంకా సమయం ఉంది, కట్టబడాలంటే కొంత సమయం ఉంది అంటూ లోకములను గడుపుతావా? లేక దేవుని వాక్యము నిన్ను రేపుతున్నప్పుడు కోరేషు వలె వెంటనే ఆయన వాక్యమునకు లోబడుతావా? కోరేషును రేపినట్లుగా ఇదిగో నిన్ను రేపడానికి ఆయన సిద్ధపడుతున్నప్పుడు, నిన్ను రేపుతున్నప్పుడు, ఆయన ప్రేరేపిస్తున్నప్పుడు నీకు అప్పగించిన దానిని వెంటనే చేయుటకు నీవు సిద్ధమేనా ఈ రాత్రి? శిథిలమైన పాడైపోయిన మన జీవితాలను కట్టుటకైనా మన యొద్దకు వచ్చిన దేవుని సముఖములో ఉన్న మనము ఈ రాత్రి ఆత్మ సంబంధమైన ఈ ఆలయముగా మనమందరమును కూడా కట్టబడుదుముగాక. నేనే ఆయనకి ఇష్టమైన ఆలయంగా కట్టబడాలని ఎవరికి వారము మన మనస్సులలో నిశ్చయించుకోవాలి. మనము కట్టబడి ఆ ఆలయముగా, పరిశుద్ధమైనటువంటి ఆలయముగా మనముంటే ఆయన అప్పుడు ఆ పరిశుద్ధమైన ఆలయములోనికి వస్తాడు. పరిశుద్ధత లేకుండా ఏమండి, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా అని నువ్వు ఏడిచిన, మొత్తుకున్నా, ఏమండి గుండెల బాదుకున్నా నో ఎంట్రీ బోర్డు పెడతాడు ఆయన. నేను రానమ్మా. అక్కడేముంది? అక్రమం ఉంది. అందులో ఏముంది? అసహ్యమైన కార్యాలు ఉన్నాయి. అందులో ఏమున్నాయి? అపవిత్రత ఉంది. కనుక మీ గుడారములో ఉన్న చెడుతరమును మీరు విసర్జించిన ఎడల అప్పుడు ఆయన మన గుడారమును వర్ధిల్ల చేస్తాడు. దాన్ని అట్టాగా పెట్టుకొని నువ్వు రాయి అంటే ఏమి రాడైనా. నువ్వు 100 సంవత్సరాలు విలువగాక, మేళ తాళాలు పెట్టుగాక, ఎవడి రానే పరిశుద్ధంగా కనపడితే నువ్వు పిలవాల్సిన అవసరం లేదు. వెంటనే ఆయన మన హృదయములోనికి వచ్చి సింహాసనాసీనుడై కూర్చుండి ఆయన మనలను ఏలుచుంటూ ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువయ్యున్నావులే. నిజమేనా? ఉండాడైనా కొలువయ్యి? ఎవరుండారు మన హృదయంలో కొలువై? మా ఆయన నాకు ప్రాణం అండి, మంచిదే కాదంటల్లా. మా బిడ్డలంటే నాకు ప్రాణం అండి కాదంటల్లా. కానీ మనందరికన్నా శ్రేష్టమైన దేవుడు మొదట ఆయనకు స్థానము మన హృదయములో కలుగ చేయుదుముగాక. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువయ్యున్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువయ్యున్నావులే. నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు. నీతో
నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా, నా తోడు నీ ఉంటే. చప్పట్లు కొడుతూ పాడుతూ స్తుతించుదో. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, ప్రేమా పూర్ణుడా. గ్లోరీ. విజయశీలుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆపత్కాలమందున వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేము స్వామి, నీ కృప యేసయ్యా, మా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే. గ్లోరీ గ్లోరీ. నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే. హృదయపూర్వకమైన స్తుతియాగో. భయమే లేదయ్యా, నా తోడు నీ ఉంటే, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. హల్లెలూయా. సౌలు అనేకులను బెదిరిస్తూ, అనేకులను చంపుతూ, అనేకులను వివిధాలుగా చిత్రవదలు చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? యేసు దేవుడు అంటే ఒప్పుకోడు. యేసే దేవుడు అంటే అసలు ఒప్పుకోడు, చంపేస్తాడంటనే. కానీ ఒక దినాన సౌలును పౌలుగా రేపుతున్నాడు దేవుడు. సౌలును పౌలుగా రేపుతున్నాడు దేవుడు. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, పరుగులెడుతున్నాడు గుర్రము మీద. ఇదిగో స్వారీ చేసుకుంటూ అక్కడ వారు ఉన్నారు, వారు నేను నాశనం చేయాలని ఒక అధికారాన్ని చేజెక్కించుకొని పరుగెడుతున్నాడు. ప్రభు అన్నాడు, ఒక్క వెలుగుతో దర్శించి కుప్పకూలి పడిపోయాడండి. సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే ప్రభు సౌలు ఏమన్నాడు తెలుసా? నువ్వెవడో ప్రభువా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, నీవు హింసించుచున్న యేసును, నీవు బాధ పెడుతున్న యేసును, నీవు గాయపరుస్తున్న యేసును ఇంకా ఎంతకాలం అయ్యా, ఎంతకాలం బాధ పెడతావు? ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూడు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సౌలును రేపుతున్నప్పుడు సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత రాజుల ఎదుట, అధికారుల ఎదుట ఏమండి తల వంచక ఏం చేస్తున్నాడు తెలుసా? వారి ఎదుట దేవుని నామాన్ని ప్రకటన చేస్తున్నాడు. కారణం ఏంటంటే అతడు విశ్వసించాడు, అతడు కట్టబడ్డాడు, అతడు దేవునికి ఆలయముగా మార్చబడ్డాడు. అతడు మాత్రమే కాదు, అనేకులను దేవుని ఆలయాలుగా ఆయన మార్చిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా.
సమయము లేదు కనుక క్లుప్తంగా ఈ మాటలన్నీ మీకు చెప్తున్నాను, దయతో మనస్సును పెట్టి ఆలకించండి. ఇదిగో పౌలును దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి పరిచర్యలు చేసి ఈనాడు మనమందరమును కూడా వారు నడిచిన అడుగు జాడలలో నడుచుటకు ప్రభువు కృప చూపిన వాడై ఉన్నాడు. కనుకనే పేతురయ్య గారు అంటున్నాడు కదా, ఏమని? అపోస్తులలు మీకు ఆజ్ఞాపించినవి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మనస్సు రేపబడాలి. మన మనసులు రేపబడతాయి. ఇవాళ 30 కిలోలు తీశాను, రేపు 60 కిలోలు తీయాల్సిందే. ఏంటి? ఈ వారం నాకు 3000 వచ్చినాయి, రేపు వారం మటుకి 6000 రావాలి అని రేపబడుతున్నాం మనం. ఈ క్రిస్మస్కి ఒక చీరే కొన్నాను, ఈసారి క్రిస్మస్కి 2 కొనాల్సిందే. ఎక్కడ రేపబడుతున్నాం మనం? ఏ విషయాలలో రేపబడుతున్నాం మనం? అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడటానికి రేపబడుతున్నామా, లేక అగాధములోనికి దిగిపోయేటువంటి ఈ లోక సంబంధమైన వాటిలో రేపబడుతున్నామా? చూసిన వెంటనే నీ కన్నులు ఏం చేస్తున్నాయి? దేనికి రేపుతున్నాయి నిన్ను? ఏ కార్యం చేయుటకు నీ పాదాలు పరుగులెడుతున్నాయి? జాగ్రత్త. పెళ్ళున దేవుని ఉగ్రత దిగి రాక మునిపే మనమందరమును కూడా మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము హవ్వల జీవితాలలో మనము చూస్తే, ఇదిగో హవ్వ దగ్గరకు వచ్చి అపవాది రేపుతున్నాడు. ఇది నిజమా? నిజం కాదు, వాస్తవానికి అది అబద్ధమే అని చెప్పలేనటువంటి హవ్వ ఆ మాటలకు రేపబడినదై ఆ పండు తిని ఆ అగాధములోనికి దిగిపోయింది. ఆత్మీయతలో ఉండవలసిన ఆ ఆత్మీయ జీవితము ఇదిగో అపవాది యొక్క ప్రలోభమునకు రేపబడినప్పుడు హవ్వ జీవితం ఏమైపోయింది? ఏదేను వనములో నుండి త్రోసివేయబడింది. ఒక హవ్వే కాదు, ఈనాడు మనము కూడా బోధించే నేనైనా వినే మీరైనా మనమందరమును కూడా ఆయన రేపబడుతున్న అతి పరిశుద్ధమైన దాని కొరకు మనము కష్టపడకపోతే, తుచ్చమైన నీచమైన ఈ లోక సంబంధమైన కార్యముల కొరకు మనము ఆతురతో అపవాది చేత మనము ప్రేరేపించబడిన వారమైతే ఎక్కడుంటాం? మందిరంలో ఉండాల్సిన వాళ్ళం ఇంట్లో హాయిగా మంచంలో పడుకుంటాం అంతే. మందిరములో దివారాత్రులు దేవుని సన్నిధిలో గడుపుతానని వాగ్దానము చేసుకున్నవే, ఆ వాగ్దానాన్ని మరిచి బెడ్ మంచం మీద హాయిగా నిద్రపోతాం. దిగులు చింత ఏమైనా ఉందా? దేని కొరకు మనం రేపబడుతున్నాం? మనలో రేగుతున్న ఆలోచనలేంటి? మనము దేని కొరకు ఇదిగో అహర్నిశలు రేపబడుతున్నాం? కట్టబడుతున్నామా, కూల్చబడుతున్నామా? కోరేషుతో అంటున్నాడు, నా మందిరము నీవు కట్టంటున్నాడు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నీ హృదయమును దేవుని మందిరమునుగా కట్టుకొనుటకు ప్రయాసపడు. హవ్వ తన జీవితంలో పరిశుద్ధమైన దానిలో నుండి దిగజారి ఆ యొక్క ఆజ్ఞను మీరిన కారణము చేత ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ లోకములోనికి వచ్చేసింది. ఎన్నెన్నోసార్లు మన ఆత్మీయ జీవితమునకు అడ్డంకులు కలుగుతుండగా ఇదిగో అపవాది ప్రేరణలకు మనము లోబడుతూ, అపవాది రేపుతున్న విధముగా మన జీవితాలను వాడికి అప్పగించుకొని మనము ఎక్కడున్నామయ్యా అంటే ఇదిగో ఆత్మీయతలో ఒక మెట్లు పైకి ఎక్కవలసిన వారము 4 మెట్లు కిందకి దిగి కింద చూపు చూస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేని కొరకు మనం రేపబడుతున్నాం? స్కూల్లోకి వెళ్తే ఒక విద్యార్థి యొక్క ప్రగతి కొరకు ఆ యొక్క ఉపాధ్యాయులు వారిని రేపుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా మాటలు గమనించగలిగితే, ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. ఉపాధ్యాయుల యొక్క ఆశ ఆ యొక్క విద్యార్థులందరూ కూడా మంచి ప్రగతిని సంపాదించాలని. దేవుని ఆలోచన ఏంటి మన పట్ల? మనమందరమును కూడా
ఒక మంచి పరిశుద్ధులముగా దేవునిని ఎదుర్కొనే వధువు సంఘముగా మనమందరమును కూడా మార్చబడాలని దేవుని ఆలోచన. కానీ మనం మాత్రం ఎట్లాగుంటుంది తెలుసా? పరలోకం కొరకు మనం రేపబడుతున్నామా, భూలోకం కొరకు రేపబడుతున్నామా? శరీర సంబంధమైన ఆలోచనలతో మనం ఉంటే ఈ భూలోకమైన వాటి కొరకే పరుగులెడతాం. ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనం పరుగులెడితే ఆత్మ సంబంధమైన వాటిని సంపాదించుకున్నట్టుకు పరుగులెడతాం. ఏం ప్రార్థన అండి, పద్దాకలు ఏ ప్రార్థనలా, గొడవలు ఏ మైకులు పెడతారో, ఏమండి ఎంత భయంకరంగా చేస్తున్నారు. ఇట్లా చేస్తే భక్తేనా అన్నట్టుగా కొంతమంది విసిగించుకుంటున్నారేమో. కానీ దేవుని సన్నిధిలో నీవు దేవుని భక్తిని కలిగి, యథార్థతను కలిగి, నమ్మకత్వం కలిగి, ఆ పరిశుద్ధతలో సంపూర్ణంగా సాగిపోవాలని, ఇదిగో ఆయన ఎదుట నిన్ను సంపూర్ణని చేసి నిలబెట్టాలని సేవకుని యొక్క ప్రయాసాన్ని గుర్తించి ఆ ప్రయాసకు ప్రతిఫలముగా నీవు కూడా ప్రయాసపడుతూ ఇద్దరి ప్రయాసము ఆయనను చేరుకునేంత వరకును కూడా సాగగలిగితే మనమందరము కూడా వధువుగా ఆయనను ఎదుర్కొంటాం. లేని ఎడల మనము ఏ ప్రేరణలు పెడితే ఆ ప్రేరణలు మనం విన్నాం అనుకో, ఏమండి ఆ భార్యాభర్తల దగ్గరికి వెళ్ళి మాట్లాడిందంట. ఎవరు? నువ్వు ఒక 10,000 తీసుకుని నేను ఒక 10,000. ఆయనకి తెలియదుగా అమ్మింది ఎంతో, ఆయనకి తెలియదుగా అమ్మింది ఎంతో. ఈ రేట్ల సంగతి ఆయనకేం తెలుసు అనుకున్నారు. ఏమండి భర్తకు తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త కొంత తీసేశారు. ఎరగనట్టు తీసుకెళ్ళి అపోస్తల పాదం చెంద పెట్టారు. అయ్యా ఇదిగో పొలం అమ్మాము, దేవునికి ఇద్దాం అనుకున్నాము అంటే అక్కడ ప్రభువు సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఎంతకైనా మీరు అమ్మింది అంటే చెప్పాలి కదండి, చెప్పాలి కదా. గత రాత్రి దేవుని వాక్యం మనం విన్నాం. ఒప్పుకోలు దేవుని సన్నిధిలో చాలా ప్రాముఖ్యమైంది. ఒప్పుకోట్లా, అంతకే అమ్మాము. అయ్యా తీసుకున్నానయ్య అంటే ఏమైనా పోయిద్దండి? కొడతారా? లేదు కదా. కానీ ఒప్పుకోలేదు అక్కడ. కనుకనే అతడు అక్కడికక్కడే మరణించాడు. చూడండి, ఈనాడు మన ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి సాతాను ప్రేరణలు మనలోనికి వచ్చినప్పుడు ఆ చనిపోవుట అనే సందర్భం ఎందుకు అక్కడ ఉందంటే, మన ఆత్మీయ స్థితి ఎప్పుడైతే మనము అబద్ధం ఆడుతున్నామో అప్పుడే చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాయి. కనుక ప్రభు అంటున్నాడు ఈ రాత్రి ఎందుకు సాతాను ప్రేరణలకు మనం లోబడాలి? దైవజనుడు అంటున్నాడు, ఆమె వచ్చినప్పుడు ఎందుకు మీ హృదయమును సాతానుడు ప్రేరేపించాడు అంటే, వారిని రేపింది ఎవడండి? సాతానుడు రేపాడు. కానుకలు అయిపోతే సేవలు చేయలేరా? పని పాటలు లేకుండా పద్దాక కానుకలు అంటారు. రేపుతాడాడు. ఒక సంగతి తెలుసా, మనము గుప్పెళ్ళు విప్పినా విప్పకపోయినా దేవుని పని ఆగనే. చెప్పండి, దేవుని పని ఆగనే. ఆకాశ వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారమైన ధనమును కురమరించువాడైనా ఎక్కడి నుంచి వస్తుందండి మేము ఇకపోతే అనుకుంటారేమో. ప్రియులారా, అసలు ధనం ఎవరిదంట? చెప్పండి, దేవుని వాక్యం చెప్పిన మాట ఇది. ఎవరిదంట? దేవుందంట. కనుకనే ఆయనను నమ్ముకొనిన వాడు ఎన్నడూ కూడా నవ్వుల పాలు కానే కాడండి. మనము రేపబడాలి దేవుని ఆత్మ కొరకు, మనము రేపబడాలి పట్టుదల కలిగిన ప్రార్థన కొరకు, మనము రేపబడాలి ఇదిగో దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి జీవించుట కొరకు. ఇలా కాకుండా ఇది చిన్న అబద్ధమేగా, ఇది చిన్న పనేగా, అది చిన్న పనేగా అన్నట్టు దేవుని ఆత్మను కాకుండా ఏమండి అపవాది సంబంధమైన స్వరం వినటం అలవాటు పడ్డామా, మన జీవితాలు ఏమండి మన దేవుని ఆలయం అనబడుతున్న మన దేహం ఏమైపోద్ది? పాడైపోద్ది. దేవుని వాక్యం అంటుంది కదా, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోతాయి. అట్లా కాకుండా నీ కన్ను స్పష్టంగా ఉంటే నీ దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మనసులు రేపబడుతున్నాయో ఈ రాత్రి, ఎంతమంది హృదయాలు దేవుని కొరకు బ్రతకాలని రేపబడుతున్నారో, ఎంతమంది హృదయాలు ఈ రాత్రి నా దేవుని కోసమే నేను నా ప్రాణం అంటూ ఉంటే నా దేవుడు అంటూ బ్రతుకుతామో, నిశ్చయముగా ఆ పరలోక రాజ్యమును మనము స్వతంత్రించుకుంటాం. ఈ ఆశ లేకుండా, ఈ ఆశలకు ఏం పరలోకం, ఏం నరకం ఎక్కడుంది మీరు చూశారా అనుకుంటూ సాతాను ప్రేరణలకు, సాతాను యొక్క రేపి ఆలోచనలకు మనము లోబడ్డామా, మన జీవితం పాడైపోద్దండి. ఒక సేవకునిగా దండం పెట్టి చెప్తున్నాను, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మనము దేవుని ప్రేరణకు లోబడుదుముగాక. ఒక అన్యుడిని రేపిన దేవుడు మనల్ని రేపుతున్నప్పుడు మనము లోబడొద్దా అండి? ఒక అన్యుడండి, ఒక అన్యుడు. ఎవరికైతే మనసుందో వెళ్ళాలని మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, మీ దేవుని కొరకు ఆలయం నేను కడతాను, సహకరిస్తే సహకరించని, లేకపోతే నేనే దాన్ని చూసుకుంటాను అన్నట్టుగా మాట్లాడాడు. ఈనాడు మన జీవితాలలో దేవుడు మనల్ని రేపుతున్నప్పుడు అతి పరిశుద్ధమైన దాని మీద మనము కట్టబడుదుముగాక. ప్రార్థనలో మనము స్థిరపరచబడుదుముగాక. దేవుని కొరకు మనము కనిపెట్టుకునుదుముగాక. ఆయన ప్రేమలో మనము నిలుచుదుముగాక. ఇదిగో సందేహపడే వారి మీద మనము కనికరమును చూపుదుముగాక. అగ్నిలో నుండి రాగినట్టుగా ఒకరిని ఇదిగో రక్షించబడట కొరకై అనేకుల కొరకు మనము ప్రయాసపడుదుముగాక. అక్రమమైన జీవితంలో ఉన్న వారికి మనము సహాయము చేయక, వారితో మనము పాలుపంపులు పొందక, వారిని మనము అసహించుకోకుండా, వారిలో ఉన్న పాపాన్ని అసహించుకుంటూ వారి కొరకు మనము కనికరముతో ప్రార్థన చేయుదుముగాక. అదే విధముగా కోరేషు వలె దేవుని మందిరం అనబడిన మన హృదయము దేవుని కొరకు మనమందరమును కూడా కట్టుటకు సిద్ధపడుదుముగాక. హల్లెలూయా, చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడాడు. ఎంతమంది నేను రేపబడ్డాను అన్నవారు మీ కుడి హస్తాన్ని పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతించండి. నేను నా దేవుని వాక్యమునకు రేపబడ్డాను, నేను నా దేవుని సన్నిధిలో నా దేవుని వాక్య ప్రకారముగా నేను జీవించడానికి సిద్ధపడుతున్నాను. ఆయన వాక్యము నన్ను కదిలించింది, ఆయన వాక్యము నన్ను రేపింది. ఈ ఒక తీర్మానాన్ని నేను కలిగి ఉంటాను అనుకున్న వారు ఉన్న పలముగా మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఉన్న పలముగా మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా మోకరించగలిగిన ప్రతి ఒక్కరము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇది ప్రార్థనా సమయం, దేవునితో మనము మాట్లాడే సమయం. ఇంతవరకును ప్రియ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అతి పరిశుద్ధమైన దాని మీద మనము కట్టబడాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. నిత్య జీవార్థమైన దేవుని కనికరము కొరకు మనము కనిపెట్టుకోవాలి. ప్రియా దేవుని బిడ్డ, లోకము వైపు చూస్తూ లోకములో ఉన్న ప్రేరణలకు లొంగిపోయి, ఏది నీ మనస్సును రేపుతుందో దానికి నువ్వు లోబడిపోయి దేవునికి దూరం అయిపోయి ఉన్నామేమో. ఈ రాత్రి నా ప్రభువు మనతో మాట్లాడుతున్న మాటలు, మా ప్రియ పరిశుద్ధాత్ముడా, స్వరం ఇప్పగలరా దేవుని సన్నిధిలో? ఎందుకు మౌనంగా ఉంటున్నావు? ఇప్పటికే మన జీవితాలు భయంకరమైనటువంటి లోతులకు వెళ్ళిపోయి ఉన్నాయి. ఇకనైనా స్వరం విప్పి స్వరమెత్తి యేసయ్యా నన్ను కాపాడు నాయనా. కోరేషును రేపిన దేవుడు,
సౌలును పౌలుగా రేపిన దేవుడు అనేక మందిని లోకములో నుండి వేరు చేసి తన కొరకు ఘనమైన పాత్రలుగా వాడబడుటకు రేపిన దేవుడు ఈ రాత్రి మనమే ఒక ఆలయముగా ఉండాలని ఆయన ఆశపడుతుండగా, ఆ విధముగా ఆయన మనలను రేపుతుండగా, ఆయనకు మనం లోబడే కృప ఇవ్వమని ప్రార్థన చేద్దాం. ఏమండి, స్వరమెత్తి ప్రార్థన చేయండి. బిగ్గరగా స్వరమెత్తి ప్రార్థన చేయండి. ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ ఇబ్బందితో నీవు ప్రభు సన్నిధిలో నలిగిపోతున్నావో వాటన్నిటికీ కారణం దుష్టుని చర్యే. వాటి నుండి మనము విడిపించబడుటకై, ఆ శాపము విర్రగొట్టబడుట కొరకై దేవుని ఆత్మ మనలను రేపుతుండగా పశ్చాత్తాపముతో ప్రార్థన చేద్దాం. నా తండ్రి, నన్ను క్షమించయ్యా. ఏనాడు నశించి నరకాగ్నికి వెళ్ళవలసిన నా జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ వచ్చావయ్యా. ఏ మంచి, ఏ యోగ్యత లేనప్పటికీ కూడా మమ్మలను కాపాడేవయ్యా. నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణనాథుడా, నీకు స్తోత్రాలయ్యా. అపవాది ప్రేరణలకు మనము లోబడకుండా, జీవము కలిగిన దేవుని సన్నిధిలో నుండి మనము త్రోసివేయబడకుండా, ఆయన ఆత్మలు మనము స్థిరపరచబడినట్లుగా ఎవరికి వారి ప్రార్థన చేసుకుందాం. స్వరం ఇప్పండి, ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. బిగ్గరగా స్వరం ఎత్తాలి దేవుని సన్నిధిలో. ఎందుకు ఇంకా మౌనంగా ఉంటున్నావు? కనికరించబడే సమయం ఆసన్నమైంది కదా. కృపచూపు దేవుని హస్తము మనకు తోడుగా ఉంది కదా. ఏ ప్రేరణ చేత మన జీవితం అగాధములోనికి వెళ్ళిపోయిందో, ఆ అగాధములో నుండి పైకి తీసుకొని రాగలిగిన శక్తి ప్రభు దగ్గర ఉంది. కానీ నీవు ప్రార్థిస్తేనే ఆ కార్యం జరుగుతుంది. నీవు ఆయన సన్నిధిలో ఒప్పుకొని, ప్రతి క్రియలన్నిటినీ కూడా ఒప్పుకొని విడిచిపెడుతుండగానే నీవు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడుటకు నా ప్రభువు నీకు సహాయము చేయునుగా. తండ్రి తండ్రి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా. కనికరించండి, కనికరించండి, కనికరించండి. కృపదయచేయండి నాయన, కృపదయచేయండి నాయన, కృపదయచేయండి నాయన, కృపదయచేయండి నాయన, కృపదయచేయండి నాయన. ఒక ఉన్నతమైన కృప కలుగునట్లుగా నీ సహాయము దయచేయము నాయన. స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఆ దేవుని హస్తము మనలను దాటిపోకమునిపే, ఆ దేవుని కనికరము మనలను దాటిపోకమునిపే ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నేను నా దేవుని కొరకు ఆలయముగా మార్చబడాలి. నా దేవుడు నాలో నివసించున్నంతగా పరిశుద్ధతను నేను పొందుకోవాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మనమును కూడా పరిశుద్ధులముగా బ్రతకాలన్న ఆకాంక్షను కలిగి ఉంటున్నట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్యా, నీకే వేలాది కోట్లాది స్తుతులు, స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. ప్రభా యొక్క సాయంకాల సమయంలో ప్రభా నీ దైవజనులు ప్రభా నిలబెట్టి ప్రభా నూరంతల ఆత్మ అభిషేకంతో ప్రభా దైవజను నిలబెట్టుకుని ప్రభా యొక్క అర్ధరాత్రి సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ప్రభా నాడు ప్రభా అపోస్తులు చెప్పిన మాటను ప్రభా ఈ దినాల్లో బ్రతుకుచున్న మీరు జ్ఞాపకం చేసుకున్నాడని పేతురు ద్వారా మీరు మాతో ప్రభా మాట్లాడిన మీరు మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ప్రభా ఆనాడు అపోస్తులు ఏమైతే ప్రభా ఆనాడు సంఘానికి ఆ విధంగా బోధించారు ప్రభా, ఈనాడు ప్రభా మీ దైవజనులు నిలబెట్టుకొని ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ఈ చివరి దినముల్లో, అంత దినముల్లో, అపాయకరమైన రోజుల్లో మేము బ్రతుకుచుండగా పరిశుద్ధాత్మదేవా రేపబడాలని, ఆత్మలో రేపబడాలని, అతి పరిశుద్ధమైన దానికోసం బ్రతుకుటలో రేపబడాలని, పరిశుద్ధాత్మ పొందుకున్న విషయంలో రేపబడాలని, ప్రేమ కలిగి ఉండటంలో రేపబడాలని పరిశుద్ధాత్మదేవా ఇంకా అనేక విధముగా ప్రభా కనికర పడుటలో రేపబడాలని ప్రభా. యేసయ్యా, ఎంతమంది అయితే అగ్నిలో ప్రభా పాతములలో పడి నశించిపోతున్న వారి కోసం రక్షించబడే విషయంలో రేపబడాలని ప్రభువా ఈ దినాన దైవజను నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకే స్తోత్రమయ్యా. ప్రభా ఇక్కడ ఏ బిడ్డని మీరు దాటిపోద్దు ప్రభా, ఇప్పటి వరకు రేపబడలేని ప్రభా ఒక అనుభవంలో ఉన్నారేమో పరిశుద్ధాత్మ దేవా, ఒక్కసారి ప్రభా ఈ సంఘాన్ని మీరు దాటిపోవద్దయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దాటిపోవద్దు రాజానికే స్తోత్రాలయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు రేపండి దేవా, ఆత్మలో లేపండి ప్రభా, ప్రేమ కలిగి ఉండటంలో రేపండి రాజానికే స్తోత్రాలయ్యా. కనికర పడుటలో మీరే ప్రతి ఒక్కరిని రేపండి రాజానికే స్తోత్రాలయ్యా. ప్రార్థన చేసే విషయంలో కూడా మీరు రేపండి అయ్యా. ఏ ఒక్క బిడ్డని మీరు దాటిపోవద్దయ్యా, ఏ ఒక్క బిడ్డని మీరు దాటిపోవద్దయ్యా. విడిచిపెట్టొద్దు రాజా, విడిచిపెట్టొద్దయ్యా, విడిచిపెట్టొద్దయ్యా. సేవకులు ఎంతో భారముతో ప్రభా ఈ మాటలు ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా యేసయ్యా భారభరితమైన మాటలు ప్రభా అందించి ఉండగా పరిశుద్ధాత్మదేవా ఏ ఒక్క మాట వ్యర్థంగా పోకూడదు రాజా, ఏ ఒక్క మాట వ్యర్థంగా పోకూడదయ్యా. ప్రతి ఒక్కరు హృదయంలో ప్రభా నీరు కట్టి ఫలింప చేయండి రాజా, నీకే స్తోత్రాలయ్యా. యేసయ్యా, యేసయ్యా దాటిపోవద్దయ్యా, దాటిపోవద్దయ్యా, విడిచిపెట్టొద్దయ్యా. పరిశుద్ధాత్మదేవా అంత దినములందు ప్రభా ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానన్న పరిశుద్ధాత్మ దేవా ఈ అంత దినములో మేము జీవిస్తుండగా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఏ ఒక్క బిడ్డను మీరు దాటిపోవద్దయ్యా, ఏ ఒక్క బిడ్డను మీరు విడిచిపెట్టొద్దయ్యా, విడిచిపెట్టొద్దు ప్రభా. యేసయ్యా ఎంతమంది అయితే రేపబడలేని అనుభవంలో ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఉండి ఉన్నారో పరిశుద్ధాత్మదేవా తన్ను అడుగు వారిని ధారాళముగా దయచేస్తానన్న పరిశుద్ధాత్మదేవా ఈ సాయంకాల సమయంలో ప్రభా ఎంతమంది అయితే ప్రభా నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నారో, గోజాడుచున్నారో పరిశుద్ధాత్మదేవా ఏ ఒక్క వ్యక్తిని మీరు దాటిపోవద్దయ్యా, ఏ ఒక్క వ్యక్తిని మీరు విడిచిపెట్టొద్దు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరే రేపండి రాజా, చెప్పబడిన ప్రతి ఒక్క అనుభవంలో మీరే రేపండి రాజా, నీకు స్తోత్రాలు. ఆనాడు ప్రభా ఆది కాలంలో ప్రభా ఆ విధంగా ప్రభా కోరేషును ప్రభా మీరు రేపినట్టుగా ప్రభా ఈ దినాల్లో బ్రతుకుచున్న మమ్మల్ని అందరినీ మీరే ప్రభా ఆత్మలో రేపండి ప్రభా. చెప్పబడిన ప్రతి ఒక్క అనుభవంలో మీరే రేపండి ప్రభా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. కోరేషుడు ఒక అన్యుడు ప్రభా, అన్యుడు సహితమే ప్రభా, ఆ విధంగా ప్రభా నీ విషయమే ప్రభా ఎంతో రేపబడుచున్నాడు పరిశుద్ధాత్మదేవా.
ఈ దినాన ప్రభా నీ బిడ్డలు అనబడుచున్న మేము ప్రభా యేసయ్య నిన్ను నమ్ముకొని బాప్తిసం తీసుకొని ప్రభా మారు మనసు పొంది ప్రభా రక్షణ అనుభవంలో ఉన్న మేము ప్రభా రేపబడని అనుభవంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవా క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమించయ్యా. ఇన్ని దినాలు ప్రభా రేపబడలేని అనుభవంలో మేము ఉన్నామయ్యా. క్షమించు రాజా, క్షమించయ్యా, క్షమించయ్యా. సంఘాన్ని విడిచిపెట్టొద్దయ్యా, సంఘాన్ని దాటిపోవద్దు ప్రభా. అంత దినముల్లో ఉన్నామయ్యా, అపాయకరమైన దినముల్లో ఉన్నామయ్యా, దుర్దినాల్లో మేము ఉన్నాం ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘంలో ఉన్న ఏ ఒక్క ప్రభా ఆత్మ నశించిపోవుట నాకు ఇష్టం లేదని నీ వాక్యం సెలవిస్తుండగా పరిశుద్ధాత్మ దేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు అలా బలపరచండి రాజానికి స్తోత్రాలయ్యా. స్థిరపరచండి రాజానికి స్తోత్రాలయ్యా. ఆత్మలతో తీవ్రత కలిగిన వారిగా మీరే మార్చండి రాజానికి స్తోత్రాలయ్యా. మీరే కనికరించండి అయ్యా, కనికరించండి అయ్యా, కనికరించండి అయ్యా ప్రభా. ఆనాడు కోరేష్ ప్రభా నీ మందిరం కట్టుటకు ఎలా బగితే ప్రభా రేపబడ్డాడో పరిశుద్ధాత్మ దేవా ఈ దినాల్లో బ్రతుకుచున్నా మేము యేసయ్యానికి స్తోత్రాలు ప్రభా. మా హృదయమని మందిరాన్ని ప్రభా యేసయ్యా ప్రభా బాగు చేస్తుండకు ప్రభా పాడైపోయిన శిథిలాలతో పట్టబడిన ప్రభా ఈ హృదయం అనే మందిరాన్ని ప్రభా మీరే బాగు చేయండి రాజానికి స్తోత్రాలయ్యా. మరలా తిరిగి కట్టండి రాజానికి స్తోత్రాలయ్యా. మరలా పని ప్రారంభించండి రాజానికి స్తోత్రాలయ్యా. ప్రభా పాడైపోయిన మందిరాన్ని తిరిగి కట్టుచున్న పరిశుద్ధాత్మ దేవా, కాల్చబడిన మందిరాన్ని తిరిగి కట్టుచున్న పరిశుద్ధాత్ముడా, ఈ సాయంకాల సమయంలో ఈ ఒక్క ప్రభా బిడ్డని దాటిపోవద్దయ్యా. ప్రతి ఒక్క బిడ్డని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. దాటిపోవద్దు ప్రభువా. ఏ ఒక్క ఆత్మసించిపోవడం ఇష్టం లేదన్నావయ్యా. విడిచిపెట్టొద్దయ్యా ఈ సంఘాన్ని. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు విడిచిపెట్టొద్దు. నీ పాదాలకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఈ సంఘం అంతటి, ఈ పరిచర్య అంతటి, నీ దాసుల కుటుంబాన్ని ప్రభా నీకు అప్పగిస్తున్నాం ప్రభువా. విడిచిపెట్టొద్దయ్యా, విడిచిపెట్టొద్దు ప్రభువా. ప్రతి ఒక్కరూ రేపబడే అనుభవాలకు మీరు తీసుకురండి రాజా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. విడిచిపెట్టొద్దయ్యా, విడిచిపెట్టొద్దు ప్రభువా. నీ సేవకులు పడుచున్న ప్రయాసం మీరు దాటిపోవద్దు ప్రభువా, దాటిపోవద్దయ్యా, దాటిపోవద్దయ్యా. విడిచిపెట్టొద్దు ప్రభువా. ఎంతో భారంతో ఈ మాటలు ప్రభా ఈ సాయంకాల సమయంలో అందించి ఉండగా పరిశుద్ధ ఆత్మదేవా దాటిపోవద్దయ్యా, విడిచిపెట్టొద్దు ప్రభా. ప్రభా ఈ దుర్దినములో బ్రతుకుచున్న మేము అంత దినముల్లో అపాయకరమైన రోజుల్లో మేము బ్రతుకుచుండగా పరిశుద్ధ ఆత్మదేవా నీ రాకడ సమీపంగా ఉండి ఉండగా పరిశుద్ధుడా ప్రభా ఏ ఒక్కరు అశ్రద్ధగా కాక ప్రభా దేవుని యందు భయముతో ప్రభా భక్తి చేసేవారిగా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి అయ్యా. తోడుగా ఉండను ప్రభా. విత్తబడిన వాక్యం ప్రభా ఎవరిని కూడా వ్యర్థంగా ప్రభా సాతానుగాడు వెత్తిపోకుండా పరిశుద్ధ ఆత్మదేవా హృదయం అనే పలక మీద నీ మాటను భద్రపరుచుకునేవారిగా మీరే మార్చండి రాజానికి స్తోత్రాలు. మీరే తోడుగుండను ప్రభా. ఇంతవరకు ఈ కూడికను మహిమకరంగా మీరు జరిగించారు. మీకున్న ముందున్న కార్యక్రమాల్లో కూడా మీరే తోడుగుండి ప్రభా. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన ఆలకించిన దేవుడే అనేకులను రేపుతుండగా రేపబడుతున్న మన ఆత్మీయ స్థితిని బట్టి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అంతము వరకును కూడా ఆయన యొక్క ప్రేరణ చేత ఆయన చిత్తానుసారముగా మనం అందరము కూడా జీవించుట కొరకై స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచావే వందనాలయ్యా.